ఏంట్రా మన చివరి కిరణ్ అరెస్ట్ చేశారు? చెయ్యాలి. కిరణ్ మనవాడు కదరా. ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినాడు. మనోడైనా పగోడైనా క్షమాపణలు ఉండవు. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బోరుగడ్డ పవన్ కళ్యాణ్ భార్య బిడ్డలు బెడ్రూమ్ లో దూతానన్నాడు. ఆ వల్ల నుంచి పుట్టుకల గురించి నీచంగా మాట్లాడినాడు. ఆ పోసాని రకారాలతో దూషించినాడు. ఆ వర్ర రవీంద్ర వాళ్ళ చెల్లి షర్మిలను నీచంగా మాట్లాడినాడు. ఆయన కూడా వాళ్ళని అరెస్ట్ కాదు కదా, కనీసం పార్టీ నుండి సస్పెండ్ కూడా చేయలేదు. పైగా పదవులు ఇచ్చి మేపింది వైసీపీ. వాళ్ళు విద్వాంసాలు నమ్ముకుంటే మనం విలువలు నమ్ముకున్నాము. వాళ్ళ నేరాలతో నడిస్తే మనం నైతికతతో నడుచుకున్నాము. వాళ్ళు తప్పు చేసినందుకు తాయిలాలు ఇస్తే మనం తప్పు చేసిన మనోళ్ళైనా దండిస్తాము. తెలుగుదేశం పొరపాటున తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకుడు గాని ఒక తల్లిని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళని క్షమించనని ఈ సభాముఖంగా తల్లిలందరికీ మీ లోకేష్ ఇస్తున్న హామీ. ఈ అరెస్టుతో అసహనంతో ఉన్న తెదేపా సభ్యులంతా గుర్తుపెట్టుకోండి. సిద్ధాంతాలతో నడిచే మన పార్టీలో ఎవరికైనా శిక్ష సమానమే. పంట మనదైనా కలుపు తీసేక తప్పదు. అన్యాయాన్ని విమర్శించండి కానీ విఘ్నత కోల్పోవద్దు. అవినీతిని ఎండగట్టండి కానీ ఆడవాళ్ళకు జోలిపోవద్దు.